అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనం ఎంత తింటే బలం వస్తుంది ఏంటి అనే దానికన్నా కూడా తీసుకునేది కొంచెమే అయినప్పటికీ కూడా దాంట్లో ఎన్ని ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి, మనకి ఎంత బలాన్ని శక్తిని అందిస్తుంది, మనం మరింత ఆరోగ్యంగా ఎలా తయారవుతాము అని తెలుసుకొని కనుక తీసుకుంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. సో అదే మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీ అందరి ఆరోగ్యంగా ఉండడానికి కోసము ఎన్నెన్నో ఆరోగ్యకరమైన, ఉపయుక్తకరమైన, రుచికరమైన రెసిపీస్ని అందించడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని పరిచయం చేయబోతున్నారో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి. నేను బాగున్నాను, ఎలా ఉన్నా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ నేనైతే మనం అంటే ఇక్కడ సెట్లో తయారు చేసే రెసిపీస్ అన్ని నేను కుదిరినప్పుడల్లా ఇంట్లో అప్పుడప్పుడు తయారు చేస్తూనే ఉన్నాను. ఐ గెస్ మీరందరూ కూడా తయారు చేస్తాను అనుకుంటున్నాను. లేదనుకుంటే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచైనా మనం ఆరోగ్యం తెచ్చుకుందాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సో ఆస్టియోపోరోసిస్ అంటే కీళ్ళవాతంతో సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు కదా. సో ఎముకలు గుల్లబారినట్టుగా ఉండడం, సో ఇవన్నీ సమస్యల నుంచి ఆహార రూపంగానే ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇంతకీ ఏంటది? అదే మునగాకు తెలగపిండి కూర. మునగాకు తెలగపిండి కూర తయారు చేసుకుంటున్నాం కాబట్టి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు, తెలగపిండి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పసుపు, సైంధవ లవణం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, నూనె, పచ్చిమిర్చి ముక్కలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, నూనె, కొంచెం నూనెనా? సరిపోతుంది. ఓకే, సో 3 స్పూన్లు నూనె వేసుకున్నాము. అది కొద్దిగా వేడవ్వాలి. తెలగపిండి అంటే కూడా చాలా మందికి తెలియదు కదా. తెలగపిండి అంటే మనం నువ్వులను ఏదైతే చక్కగా పేస్ట్ లాగా చేసి దానిలో వచ్చేటువంటి నూనె ఏదైతే ఉంటుందో అదంతా తీసేసాక మిగిలిన పిప్పి అంటారు చూసారా, అది తెలగపిండి అంటారు. యాక్చువల్గా ఇది వేస్ట్ అని, పిప్పి అంటే వేస్ట్ అని అనుకుంటారు జనరల్గా, కానీ నువ్వులలో ఉన్న దానికంటే కూడా అధిక రెట్టింపు ఫైబర్, కాల్షియం అంతా కూడా ఈ తెలగపిండిలోనే ఉంటుంది. సో ఈ తెలగపిండి అలానే మునగాకు ఈ కాంబినేషన్ అనేటువంటిది మన ఎముకలకి చాలా బలాన్ని కలిగిస్తుంది అనమాట. ఎముకలు అనగానే మనకి ఓన్లీ కీళ్ళ నొప్పులు అన్నటువంటిదే కాకుండా మనకి వెన్నుపూసలో ఉన్నటువంటి కాల్షియం కాంపోనెంట్ అందించడానికి, అలానే మనకి దంతాలలో ఉన్నటువంటి ఎముకలకు అంటే దానిలో కూడా కాల్షియం ఉంటుంది కదా, సో అవి కూడా బలపరచడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ నూనె కూడా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు ముందుగా మనము ఆవాలతో స్టార్ట్ చేద్దామా? ఆవాలు ఒక స్పూన్ వేసేయండి. సో ఆవాలు, జీలకర్ర ఒక స్పూన్, జీలకర్ర ఒక స్పూన్, వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేస్తున్నాను. ఒక 10 ఉన్నాయి, మొత్తం వేసేసుకుంటున్నాను. అలాగే అల్లం ముక్కలు కూడా మొత్తం వేసేనా? అల్లం కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఒక చిన్న ముక్క అనమాట, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చీలు మధ్యలో చిలికగా కట్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ముందుగా ఏంటంటే ఇవన్నీ కొద్దిగా వేగించుకుందాము. అలా లైట్గా దేంట్లో అయినా సరే కొద్దిగా వెల్లుల్లి వేసుకోవడం మూలంగా, అంటే వెల్లుల్లి అంటే మేడం చెప్పినట్టుగా ఏంటంటే చాలాసార్లు చెప్పారు ఇలా వెల్లుల్లి వేసుకుంటే గుండెకి చాలా మంచిది అని చెప్పి. యా, సో అంతేకాకుండా ఇక్కడ అల్లం కూడా వేసుకున్నాం కాబట్టి మంచిగా డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది కదా. అల్లం అనేటువంటిది, మునగాకు అనేటువంటిది సర్వరోగ నివారణగా మనకు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. అంటే మనకి అల్లం ఏ విధంగా వాడినప్పటికీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి ఏ రోగాలు సైతం సంబంధించినటువంటి వస్తాయో వాటన్నింటిని నిర్మూలనగా కూడా మనం ఉపయోగించవచ్చు. మన జీర్ణాశయ శక్తికి, తర్వాత ఊపిరితిత్తుల సమస్యలకి, ఒబిసిటీని తగ్గించడానికి అన్నిటికీ కూడా మనకు అల్లం ఈ వెల్లుల్లి కాంబినేషన్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇవి కొద్దిగా వేగినాయి కదా మ్యామ్, ఇప్పుడు దీంట్లో ఏం వేద్దాము? మనం మునగాకులను వేసేద్దాం. మునగాకులను వేసేసుకుందామా? సో చూసారు కదా, మేము ఒక కడిగి పెట్టేసుకున్నాం అనమాట, ఒక బౌల్ ఫుల్ మునగాకుల్ని అది వేసేసుకుందాం.
ఓకే. మామూలుగా అసలు మీరు అన్నట్టుగా అంటే ఈ ఆకుకూరలైనా కనీసం అప్పుడప్పుడు పోనీలే ఆరోగ్యానికి మంచిది అని తయారు చేసుకొని తీసుకుంటున్నారు, కానీ ఈ నువ్వులను అనేది ఇంకా చాలా తక్కువ మంది యాడ్ చేస్తున్నారు. అందుకనే మనం ఈ కాంబినేషన్ మనది ఇప్పుడు చెప్తున్నది. ఎందుకంటే ఆకుకూరలు మన నిజంగా మన కుమారి చెప్పినట్టు ఏదో ఒక రకంగా పప్పులోనో పచ్చళ్ళలోనో వాడేస్తున్నాం, కానీ తెలగపిండిని వాడడానికి ఏది సందర్భం కూడా రావట్లేదు. స్వీట్లో వాడదాము అంటే చేదుగా ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇలా కూరలాగా ఈ కాంబినేషన్లో తీసుకున్నట్లయితే మనకి సర్వరోగ నివారణగా ఎలా పనిచేస్తుందో అలానే ఎముకలకి బలంగా కూడా ఉంటుంది. ఓకే. సో అందుకోసం అని చెప్పి ఇలా నువ్వులు ఈ మునగాకు కాంబినేషన్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకే. ఇప్పుడు దీంట్లో ఇంకా ఏమేమి వేసుకుందాం? పసుపు అవన్నీ వేయమంటారా? వేసేద్దాం. సో ఒక పావు స్పూన్ పసుపు, ధనియా పౌడర్ ఎంత వేయమంటారు? 1 స్పూన్ వేసేయండి. 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ జీరా, ఇది మొత్తం వేసేనా? జీరా పొడి వేసేయండి. ఓకే. జీరా పౌడర్ కూడా 1 స్పూన్ ఉంటుంది, సో అది మొత్తం కూడా తీసేసుకున్నాము. అలాగే సైంధవ లవణం కూడా తగినంత వేసేయమంటారా? సో మొత్తంకి తగినంత వేసేసుకుంటున్నాము. అంతేకాకుండా కారం కొంచెం వేసుకుందాం. సో కారం ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాము. సో మునగాకు కూడా తీసుకోవాలి కదా మేము, కానీ రెగ్యులర్గా తీసుకోకూడదు అని అంటారు కదా, అసలు మామూలుగా వీక్లో ఎన్ని రోజులు తీసుకోవచ్చు అంటారు? మనం కనీసం అంటే వారానికి 3-4 సార్లు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది సర్వరోగ నివారణ అంటే నివారణగా పనిచేస్తుంది. మన ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని వృక్షాలు కానీ ఆకులు కానీ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ త్రిఫల అంటే దానిలో ఉసిరికాయ, తానికాయ, అలానే ఈ మునగాకు ఇలాంటివి ఏంటంటే మనం నిరంతరం తీసుకున్నప్పటికీ కూడా అవి మనకి ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి అన్నమాట. సో రసాయనం లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ మునగాకు అనేటువంటిది మనం దానిలో ఉన్నటువంటి బెరడు చూర్ణము, తర్వాత రూట్స్ అంటే వేర్లు, దాని యొక్క ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వాడతాం. అన్నీ కూడా ఎడిబుల్ అని చెప్పచ్చు. అంటే ఇవన్నీ కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకి చెక్ పెడుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు దీని మునగాకు ఆకు కూడా కొద్దిగా మగ్గింది కాబట్టి దాంట్లో ఈ తెలగపిండి కూడా వేసేసుకుందామా? సో మనం 1/2 కప్పు తెలగపిండి తీసుకున్నాం. ఇక్కడ బయట కూడా దొరుకుతుంది కదా తెలగపిండి, అంటే ఈజీగా దొరికేస్తుంది. ఒకవేళ ఇంట్లో మనకు చేసుకోవడానికి ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా మనకు మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటుంది తెలగపిండి. సో అది తెచ్చుకొని మనం ఇలా కూరలాగా చేసుకుంటే మనం దీన్ని అన్నంలో కూడా తీసుకోవచ్చు, చపాతీలో కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే మామూలుగా ఇలా మునగాకు కూడా కొద్దిగా హీట్, అలాగే మనకి నువ్వులు కూడా హీట్ కదా మ్యామ్. ఈ కాంబినేషన్ కూడా అంటే ఇలా ఈ కాంబినేషన్ కొద్దిగా తీసుకుంటే మంచిది అంటారు, ఎట్లా అంటారు? ఈ కాంబినేషన్ అనేటువంటిది మనకి కొంచెం వేడి కలిగించినప్పటికీ ఈ ఏమంటే త్రిదోష సామ్యతను చేస్తుంది అనమాట. అంటే అస్థిధాతుకు ఎంతైతే పోషణ అవసరమో దానికి సరిపడంత వేడిని మాత్రమే జనరేట్ చేస్తుంది. కాబట్టి ఈ వేడి మన ఆరోగ్యానికి ఎంతో హితకరమైనదనే చెప్పాలి. ఓకే. ఒకవేళ ఇలా తీసుకున్నప్పుడు ఇంకొంచెం మజ్జిగ అలాంటివి కనుక తీసుకుంటే ఇటు వాళ్ళకి దీనివల్ల లాభాలు కలుగుతాయి, అట్లాగే ఆ వేడి కూడా తగ్గించినట్టుగా కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం తయారు చేస్తున్న కూర అయితే ఇటు రైస్లోకి కానీ అటు రోటీస్లోకి కానీ ఎందులోకైనా సరే ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఏదైనా కూడా రుచి కంటే ముందర ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటేనే ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ అనేది దానికి ఇవ్వాలి. సో ఇదైతే అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాను. చూసారా ఇది ఎంత స్మాల్ రెసిపీ అంటే మనకి కనీసం అంటే 5 నుంచి 10 నిమిషాల లోపలే మనం చేసేసుకోవచ్చు ఇంట్లో. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దొరికిపోతాయి. జస్ట్ మనం తెలగపిండి ఒకటి మునగాకు ఒకటి తెచ్చుకోవాలంటే సరిపోతుంది. సో చివరిగా కొత్తిమీరని కూడా కొద్దిగా వేసేస్తున్నాను. సో కొత్తిమీరని కూడా అలా వేసుకున్నాను, ఎందుకంటే కొత్తిమీరని జస్ట్ అలా స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద అలా కలిపినట్లయితే కనుక మనకి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది, అలా ఉంటుంది అనమాట దానికి పట్టి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి అలా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా కూడా మనకి మునగాకుతోటి బి కాంప్లెక్స్ కూడా అందుతుంది. సో రక్తహీనత ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా ఇది మంచి రెసిపీ లాగా కూడా చెప్పచ్చు మనం. ఓకే. ఓకే. సో బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ కూడా వేసుకుంటారు కాబట్టి అలా వాడకుండా అప్పుడప్పుడు మన డైట్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది, బాగుంటుంది. సో మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో బోల్డ్ అనే రెసిపీస్ తయారు చేసి చూపిస్తూ ఉంటాం కదా మీకు. అది ఎందుకు అని అంటే ఈ ఆకుకూరతో ఒకటి, ఆ ఆకుకూరతో ఒకటి, రకరకాలుగా అంటే రోజు ఒకటి చప్పున మీరు తయారు చేసుకొని తిన్నా చాలు. దానికి స్పెషల్గా మనం రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒకటి రేపు ఒకటి తయారు చేసుకొని తిన్నా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటామండి. అంతకుమించి ఇంకేం కావాలి. సో ఇది అయిపోయింది, వేడిగా అలా సర్వ్ చేసేసుకుందాం. సో
సో చూసారా ఎంత కలర్ఫుల్గా కూడా కనిపిస్తుందో. సో అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆస్టియోపోరోసిస్ ఎముకలు బలంగా ఉన్నామని చెప్పి ఓన్లీ పెద్దవాళ్ళు 50 years పైబడిన వాళ్ళు తీసుకోవాలన్న ఏం లేదు. మిడిల్ ఏజ్ నుంచి ఎవరైనా కూడా తీసుకొని చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు మనం, కానీ క్వాంటిటీ కొంచెం తక్కువగా పెడితే బెటర్ ఆప్షన్. సో ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఎముకలు దృఢంగా ఉంటాయి. అలానే మనకి దీర్ఘకాలికంగా వచ్చేటువంటి ఆస్టియోపోరోసిస్ అంటే మెనోపాజ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటి కూడా తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మునగాకు తెలగపిండి కూర రెడీగా ఉంది. సో మునగాకు తెలగపిండి కూర అయితే తయారు చేసుకున్నాం కదా, చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. అందరూ తయారు చేసుకొని తినడానికి ట్రై చేయండి. నేను టేస్ట్ చూస్తున్నాను. సో ఇలాగా ఈ తెలగపిండి మునగాకు కాంబినేషన్లో అయితే ఎప్పుడూ తినలేదు నేను. సో బాలింతలకి నడుము కూడా గట్టి పడడానికి ఈ రెసిపీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే పాలు కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో ముఖ్యంగా వాళ్ళకి కనీసం బాలింతలకి కనీసం వారంలో 2-3 సార్లు ఇది పెడితే కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, చాలా అంటే చాలా టేస్టీగా ఉందబ్బా, నిజంగా చాలా బాగుంది. ఈ మునగాకు ఈ తెలగపిండి కాంబినేషన్ అయితే అదిరిపోయింది. సో దీనికి టేస్టే కాదు, ఆరోగ్యం కూడా అంతే విధంగా అందరికీ అందిస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మునగాకు తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు, తెలగపిండి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పసుపు, సైంధవ లవణం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, నూనె, పచ్చిమిర్చి ముక్కలు. మునగాకు తెలగపిండి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 చెంచాల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. తర్వాత మునగాకు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, తగినంత సైంధవ లవణం, కొద్దిగా కారం వేసి కలుపుకోవాలి. తరువాత తెలగపిండి కూడా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే కీళ్లవాత సమస్యలను తగ్గించి ఎముకలను దృఢంగా ఉంచడానికి ఎంతో ఉపయుక్తకరమైన మునగాకు తెలగపిండి కూర రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. నోటిలో ఉన్నటువంటి అల్సర్స్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే ఖర్జూర పండులో ఉన్నటువంటి విత్తనాలని చక్కగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకొని 1 టీ స్పూన్ తేనెలో కలుపుకొని తిన్నట్లయితే మనకి నోట్లో వచ్చేటువంటి అల్సర్స్ తగ్గిపోతాయి. అలానే ముఖ దౌర్గంధ్యం కూడా తొలగిపోతుంది అన్నమాట. ఇంకా నోరు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎవరైతే నోటి దుర్వాసన కానీ నోట్లో చిగుర్లతో వాపు రావడం కానివ్వండి, నోట్లో వచ్చేటువంటి అల్సర్స్ ఉంటాయో వాటన్నిటిని తగ్గించడానికి చిట్కాని పాటించండి. కనీసం అంటే ఒక 2 వారాలు ఇలా పాటించినట్లయితే వాళ్ళకు వచ్చేటువంటి ఈ రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మ్యామ్, సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? ఇవాళ మనం యూరిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి అంటే దాని యొక్క ఇన్సిడెన్స్ తగ్గించడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటి మ్యామ్ అది? అదే బంతి పువ్వుల కషాయం. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ చూసేద్దాము. బంతి పువ్వుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంతి పువ్వులు, బంతి ఆకులు, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని కషాయం అనుకున్నాం కాబట్టి 2 గ్లాసుల నీళ్ళని మరిగించేసుకుందాం. సో నేను స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేశాను. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే బంతిపూలు అంటే అందరికి తెలిసిన విషయమే, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ దీనిలో మనం బంతి పువ్వులతో పాటు కూడా బంతి ఆకులను కూడా వాడుతున్నాం అన్నమాట. సో ఈ బంతి ఆకులు చూసారా ఇలా ఉంటాయి.
చూసారా బంతి పూలలో కూడా రకాలు ఉంటాయి కదా మ్యామ్, మామూలుగా ఆరెంజ్ మనకి ఏదైనా యూస్ చేయొచ్చు, ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ బంతి పువ్వులు అండ్ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. అంటే మనకు ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది ఏంటంటే బ్యాక్టీరియా వల్లనే వస్తుంది అనమాట. మనము ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం టెస్ట్కి పంపించినప్పుడు స్టాఫిలోకోకస్ బ్యాక్టీరియా లేకపోతే ఈ కోలై బ్యాక్టీరియా అని ఉంటుందని చెప్తుంటారు కదా. సో అలాంటి బ్యాక్టీరియాని కూడా తొలగించడానికి మనం ఎన్నో యాంటీబయాటిక్స్ యూస్ చేస్తాం. సో దానికంటే కూడా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటిది ఈ బంతి పువ్వుల కషాయం. ఓకే. సో అందుకని ఇప్పుడు మనం ఈ ఒక బంతి పువ్వుని ఒక మంచి బంతి పువ్వుని అంతా కూడా రెక్కలన్నీ కూడా తీసేసి దానిలో వేసేస్తాం. ఈ బంతి పువ్వుని కూడా కొంచెం కడుక్కొని ఫస్ట్ రెక్కలన్నీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే కొన్ని సార్లు బంతి పువ్వులలో కూడా చిన్న చిన్న తెలియని కనిపించిన పురుగులు ఉంటూ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ చూసారా నేను చక్కగా బంతి పువ్వు మొత్తం వేయినా మ్యామ్? మొత్తం వేసేయండి. ఓకే. ఒక బంతి పువ్వు తర్వాత ఒక రెమ్మ అనమాట, ఆకులన్నీ ఒక రెమ్మ ఆకులు ఒక బంతి పువ్వు, ఈ కాంబినేషన్లో ఇంత మనం యూస్ చేయాలి. ఇది మొత్తం వేసేనా? ఇలాగే ఆకులు తీసేసి వేసేయండి. ఆకులు తీయనా? సో ఇవి మనం చక్కగా మరిగించుకోవాలన్నమాట. మరిగించుకొని వచ్చినటువంటి కషాయం అంటే సగం అవ్వాలి. మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 2 గ్లాసులు సగం అవ్వాలి. ఇలా 40 to 50 ml వరకు కూడా మనం తీసుకోవచ్చు. మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ కాలం యూస్ చేయాలి. అంటే అట్లీస్ట్ 2 to 3 weeks ఖచ్చితంగా ఇలా పానీయం యూస్ చేసినట్లయితే మనకి అది యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, మళ్ళీ రికరెన్స్ రాకుండా మనకి ఉపయోగపడుతుంది. ఓకే. సో అంటే ఎవరైనా తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇన్ఫెక్షన్ వాళ్ళ ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడల్లా వస్తూ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మహిళలకి ఒకసారి స్టార్ట్ చేస్తే కనీసం ఒక 2 to 3 months ఒక 15 days చెప్పిన వాడినట్లయితే రికరెన్స్ రాకుండా ఆగిపోతుంది. ఓకే. సో అలా తీసుకోవాలన్నమాట కంపల్సరీగా. అలాగా 2 to 3 days సరిపోతుందా? వీక్స్ 2 to 3 weeks సరిపోతుంది. ఓకే. అలానే మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఇది కఫపిత్త శామకంగా కూడా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి వాతాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. అంటే ఓవరాల్గా మనకి ఇది త్రిదోషాలని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ ఒక రీసెర్చ్లో కూడా ఎలా ఉందంటే మనకి బంతి పువ్వులని ఎక్కువగా యూసేజ్ చేయడం వల్ల, అంటే మనం ఎప్పుడైతే బంతి పువ్వులను చక్కగా పౌడర్ లాగా చేసేసి వాటిని కాలబెట్టినప్పుడు ఆ పొగ వస్తుంది చూసారా, అది కూడా మన మస్కిటోస్ ఇవన్నీ రాకుండా తర్వాత అంత ఎయిర్ అంతా కూడా అంటే వాతావరణం అంతా కూడా శుద్ధి అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. సో మనం సాంబ్రాన్ని అవన్నీ వేసుకొని కూడా మనం వాతావరణాన్ని అంటే మన ఇంట్లో ఉన్నటువంటి గాలిని అంతా కూడా శుద్ధి చేసుకుంటాం కదా. సో అలా ఇది కూడా యూస్ చేయొచ్చు మనం. వాటర్ అయితే మంచి ఎల్లో కలర్లో వచ్చాయి, ఎంత బాగున్నాయో నిజంగా చూడడానికి బ్యూటిఫుల్గా. సో ఇది అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేనా? మరిగిపోయినాయి కదా. అసలు వాటర్ అయితే మంచి ఎల్లో కలర్లో వచ్చాయి. కలర్ చూస్తుంటే భలే అనిపించింది యాక్చువల్గా, రిఫ్రెషింగ్గా. ఇది ఇంకా నర్వ్ అండ్ టానిక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే నరాలకి కూడా మంచి బలాన్ని ఇస్తుంది. సో వాతాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో దీనిలో మనం కొద్దిగా సైంధవలోన యాడ్ చేసుకొని తీసుకున్నట్లయితే ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏ బ్యాక్టీరియా ఉన్నా కానీ అది మంచిగా తొలగిపోతుంది. ఓకే. సో మనం జస్ట్ ఇంత క్వాంటిటీ సైంధవలోన వేసేసుకున్నాం దీంట్లో. సో కనీసం అంటే 40 to 50 ml వరకు మనం తీసుకుంటే దీని యొక్క ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. అండ్ మనకి ఇప్పుడు మనం దీనిలో బంతి పువ్వుని తర్వాత ఆకుని కూడా యూస్ చేసాం కదా. బంతి పువ్వు వేర్లతోటి కూడా మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనకు అది కూడా దొరికితే అది మన అనెమిక్ కండిషన్స్ అంటే రక్తహీనత సమస్యను కూడా తగ్గించేస్తుంది. ఓకే. సో ఇలా కంప్లీట్ గా ఒంట్లో ఉన్న వేడిని అంతటిని కూడా తొలగించేసే కెపాసిటీ బంతి పువ్వులో కానీ లేకపోతే ఆ చెట్లో కానీ ఉందన్నమాట. అండ్ మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం కదా, మంచిగా ఉడికించేసుకొని ఈ ఆకులను చక్కగా పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే మంచి ఫేస్ ప్యాక్ లాగా కూడా పనిచేస్తుంది. చూసారా ఇప్పుడు మన వాటర్ ఇంత ఎల్లో కలర్ వచ్చినాయంటే మనకి ఇంకెంత గ్లో నిగారింపు వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సూపర్ కదా. సో మనకి ఒక రెసిపీ కమ్ టిప్ కూడా వచ్చేసింది సంజీవని ఇలాంటి ఔషధంతో పాటు. సో అయిపోయిందా మ్యామ్? యా. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి బంతి పువ్వుల కషాయం రెడీగా ఉంది. చూసారు కదా బంతి పువ్వుల కషాయం ఎలా తయారు చేసుకోవాలో. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది. జస్ట్ అలా తీసుకోండి అంతే చాలు. యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే
యూరిన్ వెళ్ళేటప్పుడు మంట కానీ ఇలా ఎస్పెషల్లీ మేడం అన్నట్టుగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక 2 to 3 వీక్స్ తీసుకుంటే కనుక మంచిది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బంతి పువ్వుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంతి పువ్వులు, బంతి ఆకులు, సైంధవ లవణం. బంతి పువ్వుల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక ఒక బంతి పువ్వు రేకలు, ఒక రెమ్మ బంతి ఆకులు వేసి నీళ్లు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్లను గ్లాసులోకి వడపోసుకొని చిటికెడు సైంధవ లవణం వేసి కలుపుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ను తగ్గించి బంతి పువ్వుల కషాయం రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన ఔషధయుక్తమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.